ప్రియమైన విద్యార్థులారా, అందరికీ నూతన దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిరోజులాగే ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. బాధ్యతగా మెలిగే వారిని సమాజం గౌరవిస్తుంది. మీ బాధ్యత చక్కగా చదువుకోవడం, క్రమశిక్షణ కలిగి నడుచుకోవడం. అప్పుడు మిమ్మల్ని కూడా, మీరు విద్యార్థులైన సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. సరే, మనం వృక్ష కణజాలాల గురించి ఇంతవరకు మనం చెప్పుకుంటున్నాం. అందులో మెరిస్టెమెటిక్ టిష్యూ, విభాజ్య కణజాలం గురించి మనం చెప్పుకున్నాం. అలాగనే డెర్మల్ టిష్యూ, త్వచ కణజాలం గురించి మనం మాట్లాడాం. అలాగే గ్రౌండ్ టిష్యూ, సంధాయక కణజాలం గురించి మనం మాట్లాడాం. లెట్ us స్టడీ అబౌట్ ది టిష్యూస్ involved in the transportation are called vascular tissues. Vascular tissues గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. The fourth one, vascular tissues. ప్రసరణ కణజాలాలు. అందులో ఉంది ప్రసరణ, ట్రాన్స్పోర్టేషన్. మనకు తెలుసు, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ అండ్ వాటర్ ఫ్రమ్ ది గ్రౌండ్ టు ది పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ త్రూ ది xylem. It's neat. And food material prepared in the leaves, they should be transported to the all parts of the plant body. సో పత్రాల్లో తయారైన ఆహారం వేరు ప్రాంతాల వరకు కూడా అన్ని ప్రాంతాలకి ఆహారాన్ని అందించాలి. అలాగే వేర్ల ద్వారా తీసుకున్న అబ్సార్ప్షన్ బై ది రూట్స్, వాటర్ అండ్ మినరల్స్, ఇవి ప్లాంట్ బాడీలో ఉండే ప్రతి భాగానికి చేరవలసిన అవసరం ఉంది. సో ఆ విధంగా దీస్ వాస్క్యులర్ టిష్యూస్ క్యారీ వాటర్ అండ్ మినరల్స్ టు ది ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఫ్రమ్ ది రూట్స్ అండ్ supply the food material from the leaves to the all parts of the plant body. సో అవేంటో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ వాస్కులర్ టిష్యూస్ అనేవి 2 types, 2 రకాలుగా మనకు కనిపిస్తాయి. అదేంటంటే xylem అండ్ phloem. These tissues appeared in different types of cells. These tissues composed in different types of cells. And they form in the specific arrangements. They show స్పెసిఫిక్ అరేంజ్మెంట్స్, ఒక ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ లో ఇవి ఏర్పడి ఉంటాయి. ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. అలాగే వివిధ రకాలుగా మనకు కనిపిస్తాయి. అందులో ముఖ్యమైనవి xylem అండ్ phloem, దానికి సంబంధించిన కణాలు. దీంట్లో రకరకాల కణాలు మనం చూస్తాం. సో xylem అనేది దారు కణజాలము, ఇది దారు కణజాలము, ఇది పోషక కణజాలం. సో పదాల్లోనే ఉంది, పోషకాలను తీసుకుపోయేది పోషక కణజాలం. సో దిస్ xylem carries water and minerals from the roots to the other parts of the plant body. So ఇది water and minerals.
క్యారీ చేస్తుంది. అలాగే ఫ్లోయం దగ్గరికి వచ్చేసరికల్లా ఫుడ్ మెటీరియల్, ఫ్రమ్ ది లీవ్స్ టు ది ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ బాడీ. సో ఈ విధంగా ఇవి పార్టిసిపేట్ చేస్తాయి. ఈ రెండింటిని కలిపి మనం వాస్కులర్ టిష్యూస్ అని పిలుస్తాం మనం, దిస్ టూ. అలాగే xylem and phloem together as called as vascular bundles, నాళికా పుంజాలు అంటారు. ఇది ప్రసరణ కణజాలం, ప్రసరణ కణజాలాలు, ప్రసరణ కణజాలాలు. సో ఇప్పుడు xylem మనం చూస్తే ఇది వాటర్ ని మినరల్స్ ని క్యారీ చేస్తుంది. ఈ రెండింటిని కలిపి xylem and phloem together called as vascular bundles. నాళికా పుంజాలని చెప్పి అంటాం. ఇంతకుముందు క్రింది తరగతుల్లో మనం నేర్చుకున్నాం నీరు ఎలాగా రవాణా చేయబడుతుంది అనడానికి ఒక ప్రయోగాన్ని చూసాం మనం. ఒక గ్లాస్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి అందులో హైడ్రల్ మొక్కని, లేత కారణం కలిగిన మొక్కను తీసుకొని అందులో పెట్టి అందులో సిర రెడ్ ఇంక్ కొద్దిగా వేసి మిక్స్ చేస్తాం. కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత కాండంలో ఒక లైట్ ఏదైతే రెడ్ కలర్ మనం వాటర్ లో వేసామో ఆ రెడ్ కలర్ చార్ అన్నది ఒక లైన్ గా మనకు కనిపిస్తుంది. సో దాన్ని బట్టి కాండం ద్వారా వేలు గ్రహించిన నీటిని కాండం ద్వారా పైకి అన్ని భాగాలకి పంపిస్తుందని ఆ ప్రయోగం ద్వారా నేర్చుకున్నాం. సో ఆ అదే కాండాన్ని మనం సెక్షన్ స్లైడ్ తీస్తే టిఎస్, ట్రాన్స్వర్స్ సెక్షన్ టిఎస్ ఆఫ్ ద స్టెమ్ తీసి మనం మైక్రోస్కోప్ లో కానీ పరిశీలన చేస్తే మనకి ఈ విధంగా అందులో కనిపిస్తుంది. అందులో ఇలా కొన్ని పార్ట్స్ కనిపిస్తాయి. ఇలా కనిపిస్తుంటాయి. దీంట్లో మనకి పోషక కణజాలం కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ ఇంక్ వేసామో అది ఈ భాగం రెడ్ కలర్ లో కనిపిస్తుంది. ఈ రెడ్ కలర్ లో కనిపించే భాగమే దారు, xylem. ఇది రెడ్ కలర్ లో కనిపించే ఈ భాగాన్ని xylem అని చెప్పి మనం పిలుస్తాం. దానికి అడ్జాసెంట్ సెల్స్ గా టిష్యూగా ఇది ఫ్లోయం. దాని ప్రక్కన ఉండే కణాలే దానికి వెలుపల వైపు కనిపిస్తుంది కార్టెక్స్ లో. సో ఆ విధంగా నిర్మాణం మనం చూడొచ్చు. సో ఇటువైపు ఇది దారు కణాలు, దారు, ఇది పోషక కణజాలం. దాన్నే మనం హాఫ్ సర్కిల్ గా తీసుకున్నాం అనుకోండి, హాఫ్ సర్కిల్ లో మనం తీసుకుంటే ఈ దారిలో చెప్పుకున్నాం కదా. సో దాని తాలూకా లైన్ కిందకి ఎలా ఉంటుంది. ఇది పోషక కణజాలం, ఇది దారు కణజాలం. సో ఆ విధంగా మనం చూడొచ్చు. సో ఇది xylem, ఇది phloem. సో ఎపిడెర్మిస్, అవుటర్ ఎపిడెర్మిస్, లోపల వైపు ఉండే భాగాన్ని మనం పారెన్కైమా, మృదు కణజాలంతో ఉంటుంది. దాన్ని మనం పిత్
అని చెప్పేసి అంటాం. అలాగే ఈ అవుటర్ గా కనిపించేదంతా కూడా కార్టెక్స్, వల్కలం, ద అవుటర్ జోన్. The outer zone is called as cortex, the inner zone, the center, is called as pith, దవ్వ అని పిలుస్తాం. సో ఈ విధంగా నిర్మాణం అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది ఫ్లోయం, ఇది xylem, ఇది xylem, ఇది ఫ్లోయం. సో ఇవి నిర్మాణాలు. ఈ రెండింటిని కలిపి వాస్కులర్ బండిల్స్, నాళికా పుంజాలు అని చెప్పి మనం పిలుస్తాం. నాళికా పుంజాలు. These xylem contains elongated tracheal cells. xylem అనేది దారు కణాలని కలిగి ఉంటుంది. elongated tracheal cells. వీటితో పాటుగా ట్యూబ్ వెసల్స్ ఉంటాయి, నాళాలు, దారు నాళాలు, దారు కణాలు. అంతేకాకుండా ఫైబర్స్ అండ్ పారెన్కైమా. సో ఇదే మనం చెప్పాం. These are composed by the different types of cells and in a particular arrangements. సో ఎలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ మనం చూడండి. ఎలాంగేటెడ్ ట్రాకియల్ సెల్స్ అని చూస్తాం, దారు కణాలను చూస్తాం. అలాగే ట్యూబ్ వెసల్స్, దారు నాళాలను చూస్తాం. అలాగే ఫైబర్స్, తంతువులను చూస్తాం. అలాగే తంతువుల నిర్మాణాలను చూస్తాం. అలాగే పారెన్కైమా, మృదు కణజాలాన్ని కూడా మనం చూస్తాం. అదే ఆ ఫ్లోయంలోకి వచ్చేసరికల్లా ఫ్లోయంలో కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్ సీవ్ సెల్స్ చూస్తాం. ఇందులో పొడవుగా ఉండే చాలనీ కణాలు ఉంటాయి. అంతేకాకుండా ట్యూబ్స్ కూడా ఉంటాయి. సీవ్ ట్యూబ్స్, నాళాలు ఉంటాయి. వీటితో పాటుగా సహకణాలు ఉంటాయి. వాటి కంపేనియన్ సెల్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం. కంపేనియన్ సెల్స్, సహకణాలు. సో సహకణాలు ఉంటాయి. అలాగే యాజ్ ఇట్ ఈస్ గా ఫైబర్స్ అండ్ పారెన్కైమా. ఫైబర్స్ అండ్ పారెన్కైమా. సో ఈ విధంగా డిఫరెంట్ సెల్స్ మనం ఇందులో చూడొచ్చు. జైలంలో, ఫ్లోయంలో మనము ఇక్కడ సీవ్ సెల్స్, సీవ్ ట్యూబ్స్ అండ్ కంపెనియన్ సెల్స్, ఫైబర్స్ అండ్ పారెన్కైమా. సో ఇక్కడ చాలని కణాలు, చాలని నాళాలు, అలాగే సహకణాలు, అలాగే తంతువులు, మృదు కణజాలం, ఇవన్నీ మనం ఫ్లోయంలో, పోషక కణజాలంలో మనం చూస్తాం. ఇవి వాటర్ని చాలా ఎత్తు వరకు కొన్ని మొక్కలు 100 feet కూడా 100 and above feet ఉండే మొక్కలు ఉంటాయి. అంతవరకు కూడా ఇవి వాటర్ని అంతవరకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. xylem అంటే దీస్ vascular tissues carry water to great heights in the plants. It is up to nearly 200 feet in eucalyptus, and it carries water up to nearly 330 feet in the redwood trees. So 330 అడుగుల ఎత్తుకి వాటర్ ని క్యారీ చేస్తున్నాయంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది.
సో ఇక్కడ మనం చూస్తే ఇట్ క్యారీస్ వాటర్ redwood 200 feet in eucalyptus, 330 feet height. In redwood trees. సో అంత ఎత్తు వరకు ఇవి నీటిని పంప్ చేయగలవు, తీసుకుపోగలవు. సో ఆ విధంగా వాస్కులర్ టిష్యూస్ అనేవి వెరీ ఇంపార్టెంట్ టిష్యూస్. They arrange in a particular arrangements and composed by the different types of cells, mainly two types, xylem and phloem. ఈ రెండింటిని కలిపి వాస్కులర్ బండిల్ అని చెప్పి మనం పిలుస్తాం. వాటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ మనం ఇక్కడ చూసాం. ఇక్కడ దారు కణాలను చూసాం, నాళాలు చూసాం, తంతువులు, అలాగే మృతి కణజాలను గట్రా చూసాం మనం, ప్యాన్కైమా. సో ఈ విధంగా వీటి తాలూకు నిర్మాణం ఉండి ఆహారాన్ని, నీటిని సప్లై చేస్తున్నాయి. సో అటువంటి వాస్కులర్ టిష్యూస్ గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ప్రతిరోజులాగా ఈ రోజు మంచి రోజే, కొత్త రోజే. ప్రియమైన విద్యార్థులను, బాధ్యతగా మెలిగే వారిని సమాజం గౌరవిస్తుంది. మీ బాధ్యత చక్కగా చదువుకోవడము, క్రమశిక్షణ కలిగి మెలగడం, వినయం కలిగి ఉండడం. సో అలా చేస్తే మీరు చిన్నపిల్లలు అయినప్పటికీ, విద్యార్థి దశలో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని సమాజం గౌరవిస్తుంది. సో హ్యాపీ కింగ్ వీడియోస్ ద్వారా మీకు ఉపయుక్తమైన సమాచారాన్ని, బయలాజికల్ సమాచారాన్ని అందిస్తున్న మీ బయోరాజ్ ఈ ఆనందరాజ్. అందరికీ గుడ్ బై. గాడ్ బ్లెస్ యూ.